బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. భార్య వాణి, పెద్ద కూతురు హైందవి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు దువ్వాడ శ్రీనివాస్. గూండాలతో వచ్చి ఇంటిలో చొరబడ్డారని కోర్టుకు తెలిపారు శ్రీనివాస్. గేట్లు కట్ చేసి తలుపులు పగలగొట్టి ఆధారాలని ఆ అంశానికి సంబంధించి గేట్లు కట్ చేసి తలుపులు పగలగొట్టిన ఆధారాలని కోర్టుకు సమర్పించారు. ఆయన 41 పేజీల నివేదికను హైకోర్టుకు సమర్పించారు శ్రీనివాస్. 10 కారణాలను పక్క ఆధారాలతో కోర్టుకు చూపించారు శ్రీనివాస్. సీసీ ఫుటేజ్, ఫోటోలు కోర్టుకు సమర్పించారు. ఆయన మానసికంగా కృంగతీస్తూ గృహ నిర్బంధనకు కారకులవుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఒక ఎమ్మెల్సీకి జరుగుతున్న అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కూడా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆయన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ రోజు ఘటనకు సంబంధించి దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. భార్య వాణి, పెద్ద కూతురు హైందవి నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన గూండాలతో వచ్చి ఇంటిలో చొరబడ్డారంటూ కూడా కోర్టుకు తెలిపారు శ్రీనివాస్. గేట్లు కట్ చేశారు, తలుపులు పగలగొట్టారు, అదిగో ఇగో ఆధారాలంటూ కూడా కోర్టుకు సమర్పించారు. ఆయన 41 పేజీల నివేదికను హైకోర్టుకు సమర్పించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. 10 కారణాలను పక్క ఆధారాలతో కోర్టుకు చూపించారు. ఆయన సీసీ ఫుటేజ్, ఫోటోలు కోర్టుకు సమర్పించారు. దువ్వాడ మానసికంగా కృంగతీస్తూ గృహ నిర్బంధనకు కారకులవుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ముఖ్యంగా తన ఇంటి ముందు ధర్నా లాగా, ఇన్ఫాక్ట్ ధర్నా ప్రకారంగా వాళ్ళు కూర్చోవడం ఎంతవరకు సమంజసం, మానసికంగా కృంగతీస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అప్డేట్స్ అందించేందుకు నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇంకా ఎటువంటి అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు? హైకోర్టులో ఎప్పుడు విచారణకు రాబోతోంది? చూస్తే కనుక ఇటు ఇల్లాలు, పిల్లలు, మరోవైపు ప్రియురాలు, ఈ మధ్యలో మాత్రం గత 12 రోజులుగా బాహ్య ప్రపంచానికి దూరంగా కేవలం గదికే పరిమితమైనటువంటి దువ్వాడ సింగ్ పంచాయతీ మాత్రం పెద్దలు, అంటే కుటుంబ పెద్దలు తేల్చలేని నేపథ్యం. మరోవైపు పోలీసులు కూడాను ఒక లెజిస్లేటివ్ మెంబర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు పోలీసులు స్వీకరించకపోవడంతో చివరి ప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇందులో మాత్రం 41 పేజీల నివేదికను మాత్రం హైకోర్టు సంపాదించారు, అంటే హైకోర్టుకు ఇవ్వడం జరిగింది. అందులో 10 కారణాలను ఆయన చూపారు. అందులో తన ఇంటిపైకి వచ్చి గోండాలతో దాడి చేసి కాంపౌండ్ లో చొరబడ్డం, అదేవిధంగా తనకు మనశ్శాంతి లేకుండా చేశారన్నటువంటిది. మరోవైపు గత 12 రోజులుగా తన పరువు ప్రతిష్టలు కూడా భంగం కల్పించే విధంగా భార్య, పిల్లలు అక్కడ కూర్చోవడం, ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి తన మానసికంగా పొంగ తీసేందుకు ప్రయత్నిస్తారన్నటువంటి కారణం. మరోవైపు కనుక ఏదో దాడి చేసే ప్రయత్నించారు. మరోవైపు అలజడి, ఇలా 10 కారణాలను చూపిస్తూ ఈ రోజు నివేదికని హైకోర్టుకు సమర్పించిందంటే అందులో ఏదైతే ఈ నివేదిక హైకోర్టుకు ఇవ్వడంతో పాటు ఆ ఏపీ హోంశాఖ కూడా పంపించడం జరిగింది, డీసీకి కూడా పంపించడం జరిగింది, జిల్లా ఎస్పీకి, డిఎస్పీకి, సిఐతో పాటు వారి భార్య మరో 7 మాత్రం వారి ప్రచారంలో పెట్టి వారి గతం ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. దీనిపై మాత్రం ఆయన న్యాయస్థానంలో ఏవైతే అంశాలను 10 అంశాలు పొందుపరిచారో ప్రతి ఒక్కదానికి కూడాను ఆధారాలతో పాటు సీసీ ఫుటేజ్ కావచ్చు, దాడి జరిగినటువంటి ఫుటేజ్ కావచ్చు, దాంతో పాటు ఇటు భార్యకి, పిల్లలకి జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు 1,40 లక్షల రూపాయలు ఆన్లైన్ ఫోన్ పేమెంట్ కావచ్చు, లేకపోతే చెక్కుల రూపంలో ఇచ్చినటువంటి ఆ విషయాలను కూడా ఆయన కోర్టుకు సమర్పించడం జరిగింది. హైకోర్టులో ఆయన ఆశ్రయించిన తీరులో మాత్రం తను వ్యవహరిస్తున్న తీరులో ఒక ఏదైతే చూసి కదా లెజిస్లేటివ్ మెంబర్, అంటే ఒక ఎమ్మెల్సీగా ఉండి తాను ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతోనే ఈ రోజు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నానని కూడా ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఆయన న్యాయవాది కూడాను ప్రతి అంశాన్ని కూడా ఇటు భార్య, పిల్లలు ఆరోపించినటువంటి ఆరోపణలు, అదేవిధంగా మాధురిపై తనపై చేసిన దుష్ప్రచారాన్ని కూడాను పొందుపరిచారు. గౌరవంగా ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, చిత్తూరు నియోజకవర్గం గురించి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాను, ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి తనకు ఇంటి కోరు మాత్రం రక్తకెచ్చి 12 ఏళ్ళు అవుతుంది, బయటకు వెళ్లే పరిస్థితి లేదు, ఇంటి దగ్గరే భార్య, పిల్లలు ఆందోళన చేయడం. మరోవైపు ఎవరైతే తన ఆపదలో ఉన్నటువంటి కాపాడినటువంటి మాధురి ఉందో ఆమె కూడా ఆపదలో ఉన్నప్పుడు కూడాను ఆమెను పరామర్శించడానికి వెళ్లే పరిస్థితి కూడా లేనని ఒక మనోవ్యాధాన్ని కూడాను కోర్టుకు సబ్మిట్ జరిగింది. ఎందుకంటే తాను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో కుటుంబ సభ్యులు 10 రోజుల పాటు వారిద్దరి మధ్య ప్రయోగం విధించాలి, సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం వైఫల్యం చెందడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు ఓవైపు జారీ చేసిన క్రమంలో తన పని తాను చేసుకుంటూ పోవాలి, ఎక్కడ కూడాను తన మదన పాటికి ఎక్కడ మార్గం దొరకట్లేదు, ఈ సమస్య ఒక పరిష్కారం దొరకదు.
చిట్ట చివరికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలోనే తనకు న్యాయం జరుగుతుంది. ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీలో ఒక ఎమ్మెల్సీగా ఉన్న తనకు పోలీసులు తన సమస్యను ఎందుకు సీరియస్ గా పరిగణలోకి తీసుకోవట్లేదు, ఏదైతే తను విభేదించి వచ్చి ఇంటి అంగట్లో కూర్చొని 12 రోజులుగా రద్దాంతో సృష్టించడంతో తన భార్య కావచ్చు పిల్లలు ఇద్దరు కూడాను అక్కడికి రావడం తను మానసికంగా అంటే ఇబ్బందులు గురి చేయడానికి వారు చేసిన ప్రయత్నం. ఈ ప్రయత్నంలో తాను కూడా పోలీసులు ఫిర్యాదు చేశాను, తన గేట్లు పగలకొట్టి తలుపులు కూడా పగలకొట్టి ఇంటికి చొరబడే ప్రయత్నం చేస్తారు, దీనిలో మాత్రం బోండాలను కూడా వినియోగించారు, వారిపై ఎందుకు చర్యలు చేపట్టాలి అని పోలీసులు ప్రశ్నించారు. అయినప్పుడు కూడా వీరు ఎక్కడి దగ్గర కూడా వారికి సమస్య పరిష్కార మార్గం జరగకపోవడం చివరికి మాత్రం హైకోర్టుకు 41 పేజీల నివేదిక మాత్రం ఆయన సమర్పించడం జరిగింది. 10 అంశాలను మాత్రం అందులో పొందుపరిచి ఆ విషయానికి కావాల్సినటువంటి ప్రతి సాక్ష్యాన్ని కూడా ఆయన సేకరించి ఈరోజు పకడ్బందీగా న్యాయస్థానం నుండి వచ్చినటువంటి ఆదేశాలతో పోలీసులు ఆమెను అంటే భార్యను పిల్లల్ని అక్కడి నుంచి గనక పంపిస్తే తను బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్సీ నుండి కేవలం ఒక గదికే 12 రోజులుగా పరిమితం అయినట్టు భద్రపాటు మాత్రం ఆయన వెంటాడుతుంది. ఎవరి వల్ల న్యాయం జరుగుతుందో పోలీసులు కూడా నేను ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి వీరికి ఏమైనా కూడా అధికార పార్టీ సూచనలతో పోలీసులు అడుగులేస్తున్నారన్న ఒక అనుమానం మరోవైపు ఉంది. పిల్లలు అదే భార్య ఎప్పుడు ఎక్కడ తలుపులు పగలకొట్టి లోపలికి వస్తారన్న భయం కూడా మరోవైపు ఆయన అంటారు. ఇటువంటి చతుర్దిగ్బంధంలో ఉన్నటువంటి శ్రీనివాస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో బాహ్య ప్రపంచానికి రావాలనే ఉద్దేశంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ న్యాయస్థానానికి కావాల్సిన ప్రతి ఆధారాన్ని కూడా ఆయన పొందుపరచడం జరిగింది. ఈ 41 పేజీల నివేదిక ఏదైతే ఉందో ఆ కోర్టు మాత్రం పరిశీలన తీసుకుని న్యాయస్థానం ఎప్పటిలోగా ఆ కేసు విచారిస్తుందా, ప్రస్తుతం మాత్రం తన ఇంటి వద్ద కూర్చున్నటువంటి భార్య పిల్లలు మాత్రం అక్కడి నుండి పంపిస్తే తన కార్యకలాపాలు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్ వేయడానికి ప్రధాన కారణం దువ్వాడ వాణి అలాగే కూతురు హైందవి కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు అక్కడ ధర్నా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పంపించడమేనా ఫస్ట్? అదే దుగర్సన్ కోరుకుంటుంది ఏదైనా కనుక సమస్యలు ఏవైతే డిమాండ్లు తెరపైకి వచ్చాయో ఆ డిమాండ్ల విషయంలో మాత్రం తాను వాణి మాత్రం అటువంటి డిమాండ్ ఏవి కూడా నా కుటుంబ సభ్యుల దగ్గర నేను పెట్టలేదు, కావాలని ఆయన తమ్ముడు బాబాయ్ ఈ డిమాండ్లు మాత్రం తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో తన తరపు నుంచి వెళ్ళిన పెద్ద మనుషులు కూడాను వారు కూడా నాకేమీ చెప్పకుండానే ఈ డిమాండ్లపై చర్చలు సాగించారే తప్ప నేను ఎప్పుడు కూడా భర్తతో కలిసి ఉంటాను, పిల్లలకి తండ్రి కావాలి, తన పెద్ద పాపకు పిల్లయింది, అదేవిధంగా చిన్న పాపకు వివాహం జరగాల్సింది, ఆవిడ చదువు కూడా కొనసాగింది. ఇటువంటి పరిణామాలు నేపథ్యంలో నేను ఎందుకు ఆస్తుల గురించి ప్రస్తావిస్తాను, నాకు ఆస్తులతో ఏం పని ఉంది, నా భర్త నా పిల్లలు నా ముఖ్యం, అదేవిధంగా రాజకీయ పరంగా సంపన్నమైన కుటుంబం, అదేవిధంగా పరువు ప్రతిష్టతో కూడుకున్నటువంటి మా సమస్యకు పరిష్కారం తీసుకొని నేను ఆస్తుల కోసం ఎందుకు ముడిపడతానని కూడా ఆమె వాపోతున్నాడు. కాకపోతే ఈ 2 కుటుంబాలకు సంబంధించిన పెద్దల సిట్టింగ్ లో మాత్రం ఈ డిమాండ్లు పరిష్కార విషయంలో కానీ ఆ డిమాండ్ తెరపై ఎవరు ఆంతర్యం ఉందనే విషయం మాత్రం ఇంకా తెలవుతుంటే వాణి మాత్రం స్పష్టం చేసింది. తాను తన భర్తతో కలిసి ఆయన ఎవరితో ఎలా వ్యవహరించినా కూడాను నా పిల్లల కోసం ఆయన తండ్రి కావాలి, నాకు మాత్రం దువ్వాడ వాణిగానే అంటే దువ్వాడ శ్రీనివాస్ భారీగానే నేను కొనసాగాలనుకుంటున్నాను. ఈ వివాదాన్ని సద్మనగాలంటే నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి, భర్తతో మాట్లాడాలి, పిల్లలు కూడా తండ్రిని కలవాలి అని ఒక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలో వాళ్ళని కాంపౌండ్ నుండి బయటకు పంపించేందుకు పోలీసులు ఎవరు కూడా ముందుకు రాకపోవడం, మరోవైపు ఆయన బాహ్య ప్రపంచంలో వచ్చే అవకాశం లేకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈ రోజు అక్కడ ఒక అనిశ్చితి నెలకొని ఉంది. ఎందుకంటే ఎవరు నెగోషియేషన్ చేసినట్టు బంధువులు మాత్రం ఎవరు కూడా అటువైపు అడుగు వెళ్ళడానికి కూడాను సాహసం చేయలేదు. ఎందుకంటే ఒక 4-5 రోజుల పాటు ఈరోజు నచ్చచెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా బెట్టి దిగలేదు. ఆ బెట్టి దిగిన క్రమంలో మళ్ళీ దాని ఆ ఆస్తుల కోసం నేను ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు కాబట్టి ఆస్తులు నాకు అవసరం లేదు, నేను నా భర్తతో నా పిల్లలతో కలిసి ఉండాలన్నటువంటి ఒక దృక్పథంతో ఉన్నానే తప్ప ఇవన్నీ కూడా అభూత కల్పనలు. మరోవైపు తన భర్తకు తనకు తన పిల్లలతో మాదిరి ద్వారా ప్రాణహాని ఉందని చెప్తుంటే మరోవైపు మాదిరి కూడా ఈ విషయంలో మళ్ళీ ఒక అడుగు ముందుకొచ్చి ఆ ఆరోపణ తీసుకుంటాడు. ఈ పరిణామాలన్నీ కూడాను శాస్త్ర స్థాయిలో కూర్చొని నెగోషియేషన్ చేస్తుంటే తెలియదు కాదు కాబట్టి న్యాయస్థానంలో తనకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఆశని ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు మాత్రం 10 అంశాలు మాత్రం ఆయన అక్కడ న్యాయస్థానం ఉంచారు. ఈ 10 అంశాలకు సంబంధించినటువంటి పక్కా ఆధారాలను కూడా ఆ న్యాయస్థానానికి సమర్పించడం జరిగింది. 41 పేజీలు ఉన్నటువంటి ఏవైతే ఆ నివేదిక ఉందో ఆ నివేదికను ఏ విధంగా న్యాయస్థానం స్వీకరిస్తుంది, ఎప్పటిలోగా విచారణ చేపడుతుంది, ఈ విచారణ చేపట్టే క్రమంలో వాణి అదేవిధంగా పిల్లలు ఇంకా కాంపౌండ్ లోనే ఉంటారా,
శ్రీనివాస్ గదికే పరిమితం అవుతాడా లేకపోతే ఎప్పట్లో ఈ విచారణకు వచ్చే అవసరం ఉంటుంది ఏ అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకొని దాన్ని సీరియస్ తీసుకొని పోలీసులకు ఏమైనా గైడ్లైన్ ఇస్తుందా న్యాయస్థానం అన్నటువంటి ఆశ్చర్యంతో శ్రీనివాస్ న్యాయస్థానంలో ఎటువంటి న్యాయం జరుగుతున్న విషయం మొత్తం వేసి చూడాల్సిన పరిణామాలు ప్రస్తుతం నెలకొన్న సత్యం. రైట్ నాయుడు, మొత్తంగా అయితే మాత్రం దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. భార్య వాణి, పెద్ద కూతురు హైందవి నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన. గుండాలతో వచ్చి ఇంటిలో చొరబడ్డారంటూ కూడా కోర్టుకు తెలిపారు శ్రీనివాస్. గేట్లు కట్ చేసి తలుపులు పగలగొట్టిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు ఆయన. 41 పేజీల నివేదికను హైకోర్టుకు సమర్పించారు దువ్వాడ శ్రీనివాస్. 10 కారణాలను పక్కా ఆధారాలతో కోర్టుకు చూపించారు శ్రీనివాస్. సీసీ ఫుటేజ్, ఫోటోలు కోర్టుకు సమర్పించారు ఆయన. మానసికంగా కృంగతీస్తూ గృహ నిర్బంధనకు కారకులు అవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్సీకి జరుగుతున్న అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు ఆయన.